వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో లైబ్రరీ దగ్గర ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ కుమార్ విద్యార్థులతో మాట్లాడుతూ నిత్యం విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ విద్యార్థుల సమస్యలే తన సమస్యలుగా ముందుకు సాగుతున్న తనను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రూప్ 2, 3 పోస్టుల్లో పెంచాలని, అలాగే జీవో 46 రద్దు చేయాలని, ₹1 ఎంతో మంది నిరుద్యోగులకు కోచింగ్ ఇస్తున్నామని అన్నారు. లైబ్రరీలో చదివే విద్యార్థులకు ఉచిత బుక్స్ పంపిణీ చేశారు. ఇంకా అన్యాయానికి గురైంది నిరుద్యోగులు. గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక జోనల్ సిస్టమ్ అనే పేరుతోని 2020 వరకు 2014లో రాష్ట్రం వస్తే 2021 వరకు కూడా జోనల్ సిస్టమ్ పేరుతో కాలయాపన చేసి ఉద్యోగాలు నింపకుండా తీవ్రమైన అన్యాయం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే విద్యార్థులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యమం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉంది. ఈ విశ్వవిద్యాలయాలు కాముకుంటే రాష్ట్రం మొత్తం కామైపోయింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడని చెప్పుకున్నాడు, వాస్తవం కావచ్చు. కానీ కేసీఆర్ ని నడిపించింది కూడా ఎవరంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ విశ్వవిద్యాలయం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కాడ 4000 మంది విద్యార్థులు జై కేసీఆర్ జై తెలంగాణ అని 2 రోజుల పాటు పిడికిలు బిగించి నినాదాలు చేసినప్పుడు ఒక ఉద్యమం ఒక్కసారి విసిపడింది. కేసీఆర్ ప్రాణానికి భయపడి నిమ్మరసం తాగితే, ఓ కేసీఆర్ తాగాల్సిన నిమ్మరసం కాదు, మా రక్తం తాగండి అని ఆర్ట్స్ కాలేజీ నుంచి శవయాత్ర పెట్టి తార్నాక చౌరస్తా వచ్చేసరికి, ఓ కేసీఆర్ వాళ్ళ మొదటి మీటింగ్ లో ఒక మాట చెప్పినావు, నేను మోసం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అన్నావు. ఇప్పుడు కనుక నిన్ను కొట్టి చంపుతామని విద్యార్థులు బెదిరిస్తే పడుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాదు, కాంగ్రెస్ ని వాళ్ళ మెడలు వంచడానికి వచ్చినట్టు అశోక్ సార్. ఉద్యమ కాలంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిగా పనిచేసిన, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ లో పనిచేసిన. ఇవాళ అన్ని అంశాల మీద కొట్లాడుతున్నా. కానీ ఉద్యమ కాలంలో పేపర్ లీకేజ్ సమయంలో బల్మూరు వెంకట్తో కలిసి పనిచేస్తే ఉండవచ్చు, కానీ అలా ప్రభుత్వం తరఫున ఆయన ఉన్నాడు, ప్రతిపక్షంలో నేనున్నా. అందుకే మొదటి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో చెప్పిన, మొట్టమొదటిసారిగా నీ పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తే ఎవరితో పెట్టుకోవడం చెప్పినా బల్మూరు వెంకట్తో నా పంచాయతీ స్టార్ట్ అవుతుందని చెప్పిన. నిన్న బల్మూరు వెంకట్ నేను ప్రశ్నించిందా, ఆయన పోటీనా? ప్రశ్నించినా లేదా? మీరు ఇస్తేనే 2 లక్షల ఉద్యోగాల, 1,10,000 ఉద్యోగాలు. ఎందుకంటే గత గవర్నమెంట్ 9,000 ఉద్యోగాలు వేసింది. అవి కాకపోతే మీరు చెప్తున్నారు మీరు వేసే 2 లక్షల ఉద్యోగాలు, 1,10,000 ఉద్యోగాలు అని చెప్పేసి సమాధానం చెప్పాలని క్వశ్చన్ చేశాను. కానీ ప్రధాన ఎజెండా రేపు 10వ తారీఖు నాడు, జూన్ 9 నాడు గ్రూప్ 1 ఫిలిమ్స్ అయిపోయిన తెల్లారే జూన్ 10వ తారీఖు నాడు మళ్ళీ పోస్టులు పెంచాలన్న ఒక ప్రత్యేక ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితులైనా 2,000 ఉద్యోగాలకు గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచాల్సిందే, 3,000 ఉద్యోగాలకు గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాల్సిందే. జియో నెంబర్ 46 దాన్ని కంపల్సరీ చేయాల్సిందే. మిగిలిపోయిన 3,000 గురుకుల ఉద్యోగాలు ఎమ్మటే ఇవ్వాల్సిందే. తక్షణంగా ఈ జూన్ నెలలోనే వాడు హామీ కోసం ప్రయత్నం చేస్తానని మీకు హామీ ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను.